జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. నా పేరు ముగ్గురోజు పరిపూర్ణాచారి, తెలంగాణ మనమయ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. ఏంటంటే గత కొన్ని రోజులుగా ఎన్నో అవస్థలు పడుతున్న మన విశ్వకర్మ పంచదాయిలు ఇంకా అవస్థలు పడే రోజులు వచ్చినాయి. ఎందుకంటే ముఖ్యంగా మార్వాడి గుజరాతీ వ్యవస్థ వచ్చినాక మన విశ్వకర్మ పంచదాయిల బ్రతుకులు అతలాకుతలమై అన్నమో రామచంద్ర అనే స్థాయికి మనం దిగజారినాం. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఈస్ట్ ఇండియా నుంచి బిజినెస్ కోసం అని వచ్చి ఇండియానే మాదని ఉద్యమాలు చేసిన ఎన్నో ఉద్యమాల తర్వాత మనం దేశాన్ని సాధించుకున్నాం. ఈరోజు నార్త్ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాదే మాది అడుగుతే మార్వాడి గుజరాతీ వ్యవస్థ దాడులకు దిగజారుతుంది. ఉదాహరణకు మొన్ననే సికింద్రాబాద్లో దాడులు చేసిరు. అంటే ఎందుకు? ఆ వ్యవస్థకు డబ్బుందనే అహంకారం, ఆ అహంకారము అవకాశం మనమే ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్పెంటరీ పని చేసే వాళ్లకు పనులు లేవు. ఎందుకంటే ఒకప్పుడు హార్డ్వేర్ షాప్ వాడు సామాను మాత్రమే వ్యాపారం అమ్ముకుని వ్యాపారం చేసుకునేది. ఈరోజు అదే హార్డ్వేర్ షాప్లో తలుపు ఉంటుంది, కిటికీ ఉంటుంది, దర్వాజు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక కస్టమర్ పోతే కార్పెంటర్కు పని లేకుండా మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి వర్కర్స్ తోటి వాళ్ళని పోయిన కస్టమర్ని మోటివేషన్ చేసి కార్పెంటర్, తెలంగాణ కార్పెంటర్ కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ చిత్రీకరించి మన వృత్తిని దోపిడీ చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు శ్రమ దోపిడీ జరిగేది, కానీ ఈరోజు కేవలం విశ్వకర్మల వృత్తి దోపిడీ జరుగుతుంది. మరి దీనికి కారణం ఎవరు? దీన్ని అరికట్టడం ఎట్లా? దీని మీదనే ఈరోజు మా అధ్యక్షుల వారు సుంకోజు కృష్ణమాచారి గారి ఆదేశానుసారాల ప్రకారం ఈరోజు మేము యువజన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఒక 10 రోజులలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మార్వాడి షాపులు ఎక్కడున్నా సరే వ్యాపారం మాత్రమే చేసుకోండి, రా మెటీరియల్ అమ్ముకోండి. మీరు ఒక ఐటెం చేసి అమ్మే అవకాశం, అధికారం మీకు లేదు. ఎందుకంటే వ్యాపారం చేసుకోండి, వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేసుకోండి. మా వృత్తి మీద దెబ్బ కొట్టడానికి మార్వాడి గుజరాతీ వ్యవస్థకు ఎలాంటి హక్కు లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ వ్యాపారం, ఈ ఒక హార్డ్వేర్ మనదనే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఐరన్ షాప్తో సహా, ఛాయ కొట్టుతో సహా, కూరగాయల వ్యాపారంతో సహా ఈరోజు మార్వాడి వ్యవస్థ వేళ్ళు పాకుతూ ఒక మహావృక్షంగా తయారవుతుంది. కాబట్టి మనం ఎంతసేపు చూసినా కొమ్మలే కొట్టాలంటున్నాం, కాదు, కుక్కటి వేళ్లతో ఈ వ్యవస్థని పెకిలించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఆ పెకిలించే అవకాశము, ఆ దమ్ము ధైర్యం కేవలం మన విశ్వకర్మలకే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది విశ్వకర్మలే, ఈ కార్యాచరణ చేసింది విశ్వకర్మనే. ఈరోజు ఏది చేయాలన్నా విశ్వకర్మ లేని విశ్వము లేదురా అని గర్వంగా చెప్పుకునే మనము ఈరోజు విశ్వకర్మలు అన్నమో రామచంద్ర అనే స్థాయికి దిగజారినాం. కారణం ఈ మార్వాడి వ్యవస్థ, మార్వాడి కుళ్ళు కుతంత్రాలతో కలిసినటువంటి ఒక వ్యవస్థని తయారు చేసుకుని మనల్ని మనల్ని వాళ్ళ దగ్గర జితగల్లలాగా పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంది. కాబట్టి మనం త్వరలోనే దీని మీద కార్యాచరణ తీసుకుంటాము. వాటి మీద సిద్ధం చేసుకొని మనం వ్యాపారస్తులకు మంచిగా చెప్తాం. ఫస్ట్ వినకపోతే వాళ్ళ కర్మ, వింటే వాళ్ళ అదృష్టం. ఇంకొకటి, పెద్దలందరికీ, రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల పెద్దలందరికీ చెప్తున్నా నేను, ఈరోజు కొందరైతే కాన్సెప్ట్ లేకుండా, కంటెంట్ లేకుండా కొన్ని కరపత్రాలు తీసుకొని ఏవేవో యాత్రలు చేస్తున్నారు. యాత్రలు చేస్తే ఏం జరుగుతుంది? ఒక మిలిటెంట్ ఉద్యమం జరగాలి. మనం చేసే పనిలో నిజాయితీ కనిపిస్తే మన వెంట 100 మంది ఖచ్చితంగా వద్దంటే వస్తారు. నిజాయితీ లేకుండా మనం ఏం చేసినా ఏమీ జరగదు. ఈ యాత్రలతోటి సమయం వృధా తప్పించి వద్దనట్లేదు. కంటెంట్ ఉన్న యాత్రలు చేయండి, ఖచ్చితంగా మేము కూడా మీకు తోడు ఉంటాం. ఏదో పిచ్చి పిచ్చి యాత్రలు చేస్తే కాదు.
ఎందుకంటే ఈ వ్యవస్థని కూలుస్తే మార్వాడి వ్యవస్థని కూల్చాలి, ఇదే తీర్మానం. ఈ రోజు కొత్తగా సెప్టెంబర్ 17న రేపు ఉప్పల్ బాధ్యతలో మహాసభ జరుగుతుంది. వేల మంది వస్తుర్రు. ఈ యజ్ఞ కమిటీకి అధ్యక్షుడైనటువంటి సుంకోజు కృష్ణమాచారి గారు, సుంకోజు రమేష్ చారి గారు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర మనమయ సంఘం అధ్యక్షుల వారు కృష్ణమాచారి గారు రేపు సెప్టెంబర్ 17 రోజున మహాసభలో ఈ మార్వాడి వ్యవస్థ మీద మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు తీర్మానం వెల్లడిస్తాము, మాకు అవకాశం ఇవ్వాలి, మేము తీర్మానం వెల్లడిస్తాము. అలాగే మన యువకులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిజాయితీతో ముందుకు పోతే రేపు పొద్దున భవిష్యత్ తరాలకు మనం కూడా, ఎందుకంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే మనకు పనులు కావాలి, మనం వ్యాపారాలు చేసుకోవడం లేదు. వ్యాపారాల వల్లే పనులు మన అయినాక మనమే జీతగలమా? ఈ వ్యవస్థని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థని ప్రతి ఒక్క సంఘీయుడిని మనం తోడుగా తీసుకొని ఖచ్చితంగా మన విశ్వకర్మలకు ముఖ్యంగా మనుమయ వృత్తి అంటేనే అసలు ఎంత దోపిడీ జరిగిందంటే ఆల్రెడీ మను వృత్తి లేనే లేదు, మయ వృత్తి కూడా బాజారు పాలైపోతుంది. ఇక స్వర్ణకార సోదరులు చెప్పతరం కాదు వాళ్ళ బాధ. పాపం దొంగ బంగారం కేసులు అంటారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వచ్చినటువంటి జీవోని ఇప్పటికీ అమలు చేస్తూ మన విశ్వకర్మలని పంచతెరలు చేసి పట్టెడన్నం కోసము మనం జోలె పట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత నెలకొంది. దీనికోసం మనం మారాలి. మనమంతా కూడా ఏకతాటిపై వచ్చి మనం ఒక విచక్షణ జ్ఞానంతో మన హక్కుని, మన పనిని, మన వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే 2-3 రోజులలో కార్యాచరణ విడుదల చేస్తాం. ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడతాం. మొట్టమొదటిగా ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టి హార్డ్వేర్ షాపులలో ఎక్కడైతే వ్యవస్థని, మన వ్యవస్థకు అడ్డొచ్చి వాళ్ళు పనులు చేసి మెటీరియల్ అమ్ముతూ ఓన్లీ మెటీరియల్ అమ్ముకోవాలి, మన పని వస్తువు ఎక్కడ అమ్మినా కానీ వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి మా రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు శివశంకర్ గారు, కార్యదర్శి యుగేందర్ గారు, మరో సభ్యుడు యుగేందర్ గారు, చంద్రం గారు, భీష్మాచారి గారు, వీళ్ళందరూ ఈరోజు రాఖీ పండుగని రోజు మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రక్షాబంధన్ ఈరోజు తీసుకున్న నిర్ణయం మన విశ్వకర్మలకు రక్షాబంధనం లాగా యువజన కమిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, హటావో విశ్వకర్మ को बचाओ, మార్వాడి గుజరాతీ హటావో, తెలంగాణ విశ్వకర్మ को बचाओ. ఉలిబాడ్స దెబ్బ, ఉలిబాడ్స ఉద్యమం రాబోతుంది. కాచుకోండి మార్వాడి వ్యవస్థ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ.